ఇప్పుడు నేను సువార్త ప్రకటించాను, నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకు బాప్తిస్మాలు ఇచ్చాను, నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను, ఒక బాధ్యత కలిగిన పని చేస్తున్నాను. కాబట్టి నేనే క్రీస్తు శరీరం. మీరు ఎదురుగా ఉన్న చూసి అప్పలు కొట్టేవాళ్ళు కాదు, నేను కూడా ఒక అవయవమే. ఏ శరీరంలో మీరు అవయవాలో నేను కూడా మీలాగే మరొక అవయవం, అంతే. ఇంకా బాగా అర్థం కావాలంటే కోట్ల కొద్దీ ఆత్మలను సంపాదించిన మహా గొప్ప దైవజనులు బెల్లి గ్రహం గారు, అపోస్తలులు, రోయినాడ్ బాంకి గారు, వారు కూడా వారే శరీరం కాదు, వారు కూడా శరీరంలో క్రీస్తు సంఘం అనే శరీరంలో వారు కూడా ఒక అవయవం. నువ్వు ఇప్పుడే రక్షించబడ్డావు, నువ్వు కూడా ఒక అవయవం. సమానత్వం గురించి మాట్లాడితే మరి యేసుప్రభు మాట్లాడు, ఎవరు పడతాడు మాట్లాడగవుతుంది. తన కొరకు సర్వస్వాన్ని వదులుకొని ప్రాణత్యాగం చేసి హతసాక్షులై బలమైన దేవుని రాజ్యమును సాధించిన మహా గొప్ప దైవజనులు ఒక అవయవంగా చేసి ఇప్పుడే రక్షణలోకి వచ్చి నిన్ను కూడా ఒక అవయవంగా పక్కనే పెట్టాడంటే సమసమాజ రాజ్యం ఎక్కడుంది? మరి యేసుప్రభు ఒక్కడే సమానత్వం గురించి మాట్లాడగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.